అంటే ఒకసారి సుకుమార్ గారి గురించి మాట్లాడుతూ కొంతమంది సక్సెస్ కూడా రెస్పెక్ట్ ఉండదు. కానీ సుకుమార్ గారి ఫెయిల్యూర్స్ కూడా రెస్పెక్ట్ ఉంటుంది. అవును. బికాజ్ ఆఫ్ ఆయన ఆయన పడే హార్డ్ వర్క్ అని, ఆయన 100% కొత్తగా ఏదో చెప్పాలని ట్రై చేస్తూ కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. కానీ ఆయన ఆయన నిజంగా కన్వీనియంట్గా రైటింగ్ మొదలెడితే ఆయన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. అన్ని హిట్ అయ్యాయి సార్, అదే అన్ని హిట్ అయ్యాయి సార్. అదే సార్, ఇప్పుడు ఐ స్టిల్ డోంట్, అంటే ఫర్ మీ నాకు నేను ఒక్కని సినిమా ఇస్ నాట్ అ ఫ్లాప్ సార్. నాట్ ఎ ఫ్లాప్. ఇట్స్ నాట్ అ ఫ్లాప్, ఇట్ ఈస్ జస్ట్ అ ఫిల్మ్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. అంతే. ఆయన కొంచెం ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి ఆ కథ చేశారు. మేబీ మనం యాజ్ అన్ ఆడియన్స్ వీ వర్ నాట్ రెడీ ఫర్ ఇట్. అంతే. అంటే వన్ నేను ఒక్కనే విషయంలో అండ్ మేము యాజ్ అ ఫిల్మ్ జర్నలిస్ట్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఆడియన్స్ని ప్రిపేర్ చేయలేదు. ఎగ్జాక్ట్ మేము ఇలాంటి కథ చెప్తున్నాం అనే ప్రిపరేషన్ లేకుండా మేబీ మేము పోస్టర్స్ మహేష్ బాబు గారిని చూసి ఒక యాక్షన్ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేసాం. మాకు కూడా తెలియదు, మేము కూడా యాక్షన్ ఫిల్మే ఎక్స్పెక్ట్ చేసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కొత్త సినిమా చూసాం. అది డైజెస్ట్ చేసుకోవడానికి పట్టిన టైంలో సినిమా ఫస్ట్ అర్థం చేసుకోవడానికి, అదర్వైజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ దట్ వీ డిడ్ ఇన్ దట్ ఎరా ఆఫ్ 2014 పీరియడ్లో. ఐ థింక్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ సార్. అండ్ మహేష్ బాబు గారి పీక్ యాక్టింగ్ నాకైతే నిజంగా అసలు క్లైమాక్స్ యాక్టింగ్ వాజ్ సంథింగ్ ఎల్స్. ఎగ్జాక్ట్లీ. అంటే అంత ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్ అలాంటి క్యారెక్టర్ని అటెంప్ట్ చేయడం అనేది, ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న హీరోగా మా క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఏమి రెగ్యులర్ క్లైమాక్స్ లాగా ఏమి ఉండదు అస్సలు. మాకు మహేష్ బాబు గారి ఫ్యాన్స్తో పాటు సినిమాని ఇష్టపడే వాళ్ళందరికీ వన్ నేను ఒక్కడనే ఎప్పుడు ఒక మంచి ఫిల్మ్గానే గుర్తుండిపోయింది. 100%.